హాయ్ గాయ్స్, దిస్ ఇస్ చందన. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ Goldengirlchandu. అందరు ఎలా ఉన్నారో, ఏం చేస్తున్నారో కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఐ హోప్ ఎవ్రీబడి ఆర్ గుడ్. చాలా రోజులు అవుతుంది వీడియో అప్లోడ్ చేసి. బేసిక్గా కొంచెం పర్సనల్ లైఫ్ తోటి బిజీగా ఉండి నేను ఏ వీడియో చేయలేకపోయాను. ఐమ్ సో సారీ ఫర్ దాట్. సో ఆల్రెడీ మీరు టైటిల్ చూసింటారు ఈ వీడియో దేని గురించో. ఎస్, నేను ఒక క్యాజువల్ మేకోవర్ లుక్ని క్రియేట్ చేయబోతున్నాను. దిస్ ఈజ్ ద లుక్ యాక్చువల్లీ. ఇది ఎలా క్రియేట్ చేశానో మీ అందరికీ చూపిస్తాను నెక్స్ట్. సో ఇది కాలేజ్ వెళ్ళే వాళ్ళు కానివ్వండి, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కానివ్వండి, హ్యాపీగా ఇది ట్రై చేయొచ్చు. అండ్ బిగినర్స్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి ఈ మేక్ ట్యుటోరియల్. బిగినర్స్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఐ హోప్ అందరికి నచ్చుతుందని. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హెయిర్ చాలా వెట్గా ఉంది, ప్లీజ్ ఇగ్నోర్ ఇట్. సో నేను ఫస్ట్ క్లెన్సింగ్, టోనింగ్ అండ్ మాయిశ్చరైజింగ్ నేను కంప్లీట్ చేసేసాను. ఆ 3 స్టెప్స్ మీరు కూడా ఈ 3 స్టెప్స్ని డైలీ ఫాలో అవ్వాలి. సో అప్పుడే స్కిన్ అనేది క్లీన్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి నేను నా హెయిర్ని సెట్ చేసేసుకుంటాను ఈ హెయిర్ బ్యాండ్ తోటి. సో మేకప్ చేయడానికి కొంచెం ఈజీగా ఉంటుంది నాకు. ఫస్ట్ స్టెప్ వచ్చేసి ప్రైమర్ అప్లికేషన్. యూజువలీ మనము డైలీ ప్రైమర్ని అప్లై చేసుకోలేం కాబట్టి మీరు పతాంజలి అలోవెరా జెల్ని ప్రైమర్ కింద అప్లై చేశారంటే చాలా అంటే చాలా బాగుంటుంది. నాకు కొంచెం ఎక్కువ పడిపోయింది చేతిలో, సో నేను దాంట్లో నుంచి కొంచెమే తీసుకుంటాను. నా ఫేస్ అంతా అప్లై చేసేసుకుంటున్నాను నాకు ఎంత కావాలో. అండ్ మిగతాది నా హ్యాండ్స్కి పెట్టేసుకుంటాను. సో ఎందుకంటే అలోవెరా జెల్ ఎక్కువ అప్లై చేసుకుంటే కొంచెంసేపట్లోనే మన మేకప్ అంతా మన ఫేస్ అంతా ఆయిలీ అయిపోతుంది. ఆయిల్ స్కిన్ వాళ్ళు చాలా అంటే చాలా తక్కువ యూజ్ చేయండి. అండ్ ఇప్పుడు నా ఫింగర్స్ తోటి, హ్యాండ్ తోటి బ్లెండ్ చేసేసుకుంటున్నాను అలోవెరా జెల్ని. సో అందుకనే మీ హ్యాండ్స్ని కూడా చాలా క్లీన్గా ఉంచుకోవాలి మేకప్ చేసుకునేటప్పుడు. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి స్టేక్ వికరీ సీసీ క్రీమ్ని నేను యూజ్ చేస్తున్నాను నా షేడ్లో. ఫౌండేషన్ని మొత్తం ఇప్పుడు నా ఫేస్కి అప్లై చేసుకుంటున్నాను లైక్ సీసీ క్రీమ్ని. మీరు ఏ సీసీ క్రీమ్స్ అయినా వాడచ్చు, లైక్ బీబీ క్రీమ్ మీ దగ్గర ఉన్నది ఏదైనా వాడచ్చు. నేనైతే నా స్కిన్కి తగ్గట్టు షేడ్ని వాడుతున్నాను సీసీ క్రీమ్లో. అండ్ ఇప్పుడు మొత్తం బ్లెండ్ చేసేసుకుంటాను నా ఫేస్ బ్లెండర్ తోటి. ఒకవేళ మీకు డార్క్ సర్కిల్స్ ఎక్కువగా ఉన్నాయంటే కన్సీలర్ని వాడచ్చు, లేదంటే మీరు ఆ స్టెప్ని కట్ చేసేసుకోవచ్చు. నేనైతే ఎక్కువ వాడను కన్సీలర్ని, అందుకే నేను చూపించలేదు. చూసారు కదా, మొత్తం సెట్ అయిపోయింది సీసీ క్రీమ్. నెక్స్ట్ వచ్చేసి అండర్ ఐ బేకింగ్ కోసం నేను జాన్సన్ బేబీ పౌడర్ని యూస్ చేస్తున్నాను. చాలా బాగుంటుందండి బేకింగ్ కోసం, మీరు ఒకసారి ట్రై చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఫేస్కి ఫ్రెష్ లుక్ని ఇస్తుంది అనమాట. సో జస్ట్ అలా బ్రష్ తోటి మీరు అలా బ్లెండ్ చేశారంటే ఎక్కడైనా కొంచెం ఎక్స్ట్రా ఉన్నదంతా రిమూవ్ అయిపోతుంది. చూసారు కదా, ఆల్మోస్ట్ డన్ అండి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి లైనర్ అప్లికేషన్. సో ఇది అలవాటు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి, లేని వాళ్ళు ఇగ్నోర్ చేయండి. బట్ లైనర్ ఐ మేకప్ వల్ల ఫేస్కి కంప్లీట్ మంచి లుక్ని ఇస్తుంది అనమాట. మనం ఇక్కడ ఐ షాడో అవన్నీ వాడట్లేదు కాబట్టి ఐ లైనర్ అండ్ కాజల్ అనేది ఇంపార్టెంట్. సో నెక్స్ట్ లైనర్ అప్లికేషన్ అయిపోయింది. సో నేను కలర్ బార్ నుంచి కాజల్ని అప్లై చేసుకుంటాను ఇప్పుడు. సో యా, కాజల్ అప్లై చేసేసుకుంటున్నాను. కొంచెం థిక్గా అప్లై చేసుకోవడం నాకు అలవాటు. చూసారు కదా, కంప్లీట్ ఫేసే మారిపోయింది ఐ మేకప్ వల్ల. అండ్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ స్టెప్. అయ్యో పడిపోయింది. యా, ఐకానిక్ నుంచి నేను మస్కారాని యూస్ చేస్తున్నాను.
మీరు మస్కారా అప్లై చేసుకున్నారంటే కంప్లీట్ మీ ఫేస్ మేకప్ అంతా చాలా అంటే చాలా బాగుంటుంది, ఐ మేకప్. నెక్స్ట్ వచ్చేసి నేను లిప్ లైనర్ని వాడుతున్నాను పింక్ షేడ్లో. సో లిప్ లైనర్ అప్లై చేసేసుకున్నాక నేను లాక్మే నుంచి మ్యాట్ ఫినిష్ లిప్స్టిక్ని వాడుతున్నాను. పింక్ షేడ్ క్యాజువల్కి కానివ్వండి, లేకపోతే ఏదైనా పార్టీ వేర్స్కి కానివ్వండి, అన్నిటికీ సూట్ అయిపోతుంది. సో ఈ కలర్ నాకు చాలా ఫేవరెట్. అండ్ ఇప్పుడు నేను నా ఫింగర్స్కి కొంచెం ఆ లిప్స్టిక్ని తీసి అది నేను బ్లషర్ లాగా యూస్ చేస్తానండి. చాలా అంటే చాలా లైట్గా అప్లై చేసుకోవాలి. యా, చూసారు కదా, పింక్ పింక్ అనిపిస్తుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. అంతా అయిపోయిందండి మేకప్. జస్ట్ ఇప్పుడు మనము సెట్టింగ్ పౌడర్ తోటి సెట్ చేసుకుంటాము. నేను నెల్ఫ్ సెట్టింగ్ పౌడర్ తోటి ఇప్పుడు నా ఫేస్ అంతా సెట్ చేసేసుకుంటాను. బ్లెండ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త అండి. ఎక్కడైనా మీకు ఎక్కువ అనిపిస్తే బ్రష్ తోటి క్లీన్గా బ్లెండ్ చేసేసుకోండి. సో బ్యాక్గ్రౌండ్ ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే ప్లీజ్ ఇగ్నోర్. ఏ రూమ్లోకి వెళ్ళినా ఈరోజు సౌండ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కంప్లీట్లీ ఆప్షనల్ స్టెప్ అండి. లైక్ మీకు హైలైటింగ్ చేసుకోవాలనిపిస్తే చేసుకోండి, లేదంటే దిస్ మేకప్ ఇస్ డన్. హైలైటింగ్ చేసుకుంటే చాలా మంచి ఫినిష్ ఉంటుందన్నమాట. సో నేను బేసికల్లీ న్యూడ్ షేడ్ని తీసుకున్నాను అండ్ చీక్స్ దగ్గర నోస్కి అప్లై చేస్తానన్నమాట హైలైటర్ని. సో అలా ఫింగర్ తోటి నోస్కి అప్లై చేసేసుకొని దాన్ని బ్లెండ్ చేసుకోండి బ్రష్ తోటి. యూ కెన్ సీ, చూసారు కదా, హైలైటర్ పెట్టడం తోటి ఫేస్ అంతా డిఫరెంట్ లుక్ వచ్చేసిందో. చాలా అంటే చాలా బాగుంటుంది. సో డన్, ఫైనలీ ద లుక్ ఈజ్ కంప్లీటెడ్. చూసారు కదా, చాలా అంటే చాలా బాగుంది అండ్ వెరీ ఈజీ టు అప్లై. Yeah, this is a final look. I hope everybody liked it. సో ఈ మేకోవర్ లుక్ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను అండ్ బిగినర్స్కి కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అండి. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Golden Girl Chandu. See you all in next video. Bye.